కూరగాయల కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరు ఉల్లిగడ్డంతా ఉండేది. అంటే ఉల్లిగడ్డలాగా కనిపించేది. ఆ ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మ ముల్లంగిలాగా ఉండేది. ఆమెకు కొంచెం పొలం ఉంది. ఆ పొలంలో చక్కగా కూరగాయలు పండించేది. బీరకాయలు, సొరకాయలు, చిక్కుడుకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయలు, ఇలా బోలెడన్ని కూరగాయలు పండించేది. రోజు పొద్దున్నే పొలం వెళ్ళి పనులు చేసుకొని చీకటి పడే వేళకి ఇంటికి వచ్చేది. ఒకరోజు ఆ ముల్లంగంతా ముసలమ్మ పొద్దున పొలం వెళ్తూ ఉంటే దారిలో చకచకా మెరుస్తూ ఒక రాయి కనిపించింది. అరే, ఏమిటబ్బా ఈ రాయి ఇంతలా మెరుస్తుంది అని గబుక్కున తీసి చూసింది. వంకాయ ఎంత ఉంది, ఇది వజ్రంలాగా ఉందే అని అటు ఇటు చూసింది. ఎవరూ కనిపించడం లేదు, ఎవరిదో అంటూ ఆ వజ్రాన్ని భద్రంగా కొంగులో ముడేసి తీసుకుని ఇంటికి వెళ్ళింది. ముసలమ్మ ఇల్లు గుమ్మడికాయంత గుడిసె. గుడిసెలో ముసలమ్మకి ఒక బీరువా ఉంది. బీరువా బీరకాయంత ఉంటుంది. ఆ బీరకాయంత బీరువా తెరిచి అందులో వంకాయంత వజ్రాన్ని దాచింది. అమ్మయ్య, ఎవరూ చూడకుండా బీరువాలో దాచాను. ఇక పొలం వెళ్ళి పనులు చూసుకొని వస్తాను అని అనుకుంటూ ముసలమ్మ నెమ్మదిగా పొలం వెళ్ళిపోయింది. అయితే ఈ ముసలమ్మ బీరువాలో వజ్రం దాస్తుంటే ఒక దొంగ చూసిండు. ఆ దొంగ దొండకాయంత ఉన్నాడు. ఈ ముసలమ్మ ఏదో వస్తువు బీరువాలో పెట్టి తాళం వేసింది, ఏదో విలువైనది పెట్టినట్లుంది అని అనుకుంటూ ముసలమ్మకు కనిపించకుండా దాక్కున్నాడు. ముసలమ్మ పోగానే దాన్ని ఎత్తుకుపోవాలి అని కొద్దిసేపు అలాగే దాక్కుని ఉన్నాడు. ముసలమ్మ పొలం వెళ్ళిపోయాక ఆ దొండకాయంత దొంగ గబగబా గుడిసెలోకి దూరాడు. బీరకాయంత బీరువా తీద్దామని ప్రయత్నించాడు. అస్సలు రాలేదు. బీరువాను పగలగొట్టాలి, అప్పుడు కానీ నేను ఇందులోని వస్తువు తీసుకోలేను అని అనుకుని బీరువాను పగలగొట్టాడు. లోపల వజ్రం చూసి, అబ్బా, వజ్రం మెరుస్తుంది అంటూ తీసుకొని జేబులో దాచిపెట్టుకున్నాడు. అలా వజ్రాన్ని దొంగిలించి దొండకాయంత దొంగ పరుగులు పెడుతూ గుడిసె నుండి పారిపోయాడు. అప్పుడే ముసలమ్మ ఇంటికి తిరిగి వస్తూ ఉంది. దొండకాయంత దొంగ వజ్రాన్ని దొంగిలించిపోవడం చూసింది. దొంగ దొంగ అని వెంటపడింది. దొంగ దొరకలేదు. దొంగ దొరక్కపోయే కదా, పోలీసు దగ్గరికైనా వెళ్ళి చెప్తాను అంటూ పొట్లకాయంత పోలీసు దగ్గరికి వెళ్ళింది. పోలీసు బాబు, నా గుడిసెలోకి దొంగ వచ్చి దొంగతనం చేశాడు, దొంగను పట్టుకోవా అంటూ అడిగింది. పొట్లకాయంత పోలీసు వెంటనే లేచి ముసలమ్మతో, ఎటువైపు వెళ్ళాడు దొంగ, చెప్పు, పట్టుకుంటాం అన్నాడు. ముసలమ్మ దొంగ వెళ్ళిన వైపుకు చూపిస్తూ, అదుగో అటువైపు పరిగెత్తాడు, దొండకాయలాగే ఉన్నాడు అని అంది. పోలీసు గబగబా వెళ్ళి జీడికాయంత జీపు ఎక్కాడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, ఆ దొంగను పట్టుకొస్తా అంటూ జీపులో
దొంగ వెళ్ళిన వైపుకి పోయాడు. జీడికాయంత జీపు వేగంగా వెళ్ళింది. కొద్ది దూరంలో దొంగ కనిపించాడు. జీపు మరింత వేగంగా వెళ్ళింది. దొంగ పక్కన ఆగింది. అమ్మ బాబోయ్, పోలీస్, దొరికిపోయాని అంటూ పరిగెత్తుతున్న దొంగ ఆగిపోయాడు. పొట్లకాయంత పోలీస్ గబుక్కున జీడికాయంత జీపులోంచి దిగి దొంగను పట్టుకున్నాడు. ఎక్కడికి పారిపోతావు? ఆ ముసలమ్మ ఇంట్లోంచి ఏం దొంగతనం చేశావు? పద పోలీస్ స్టేషన్కి అంటూ దొంగ చేతులకి బేడీలు వేసి జీపు ఎక్కించాడు. దొంగను తీసుకొచ్చి జామకాయంత జైలులో పెట్టాడు. ఆ జైలుకి ఒక తాటికాయంత తాళం వేసి, అట్లా దొంగతనం చేసి తప్పించుకుని ఎక్కడి దాకా పోతావు? నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటాం కదా అన్నాడు దొంగతో. దొండకాయంత దొంగ విచారంగా ముఖం పెట్టి జైలులో ఉండిపోయాడు.